మీరు అడిగి చూడండి. రాజీనామా చేసే సత్తా చేసి మన భూములు మనకు వచ్చేలా చేసేటువంటి నాయకుల్ని మీరు నమ్మండి. వాళ్ళు ఎవరు కబురు చెప్పుకుంటూ పోతారు కానీ మనకి సపోర్ట్గా ఉండరు. ఈ రోజు ఒక 4 గంటలు మహా అయితే, ఉదయం 7 గంటల నుంచి మీరు మొదలు పెట్టినా మేము వచ్చి పార్టిసిపేట్ చేసేది ఒక మహా అయితే ఉదయం 3 గంటలు 2 గంటలు 3 గంటలు ఇప్పుడు 2 గంటలు అంటే ఒక 5 గంటలు. ఒక రోజు ఎండలో మీతో ఉద్యమం చేయని వాళ్ళు మన భరోసా ఎలా ఇస్తారు? నిజంగా రేపు మళ్ళీ అంటున్నారు కదా ఎంపీ ఇంటికి వెళ్దామని, వెళ్దాం. వెళ్ళి రాజీనామా చేయమనంటే ప్రైవేటైజేషన్ మన భూములు మనకు పంచమని ఏమడిగారు? మీరు అడిగిన దానిలో న్యాయం ఉంది కదా. 40 ఏళ్ల కిందట మీరు ఇచ్చిన భూమి ఎన్నో లక్షల మంది కుటుంబాల జీవితాలు వెలుగులిచ్చి వాళ్ళని అమెరికాలో వెళ్ళి చదువుకొని కోట్లు సంపాదించే స్థాయికి తీసుకొచ్చింది. ఈ రోజు ఆ భూములు ఇచ్చే మీరు నడి రోడ్డు మీద ఆకలితో కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పిల్లల భవిష్యత్తు ఏమైంది? ఈరోజు ఉద్యోగంలో ఏదో కాంట్రాక్ట్ బేసిక్ లో ఇచ్చేటువంటి ఉద్యోగాలను కూడా తొలగించి ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. కంపెనీలో 8,000 మందిని ఇప్పటికే తీసేశారు. విఆర్ఎస్ పెట్టి కొంతమందిని తీసేశారు. మళ్ళీ డిసెంబర్లో విఆర్ఎస్ వస్తున్నాయి, తీసేశారు. అంటే కంపెనీ నష్టాలను చూపిస్తూ ఒక మభ్య పెట్టి మీ భూములు ప్రైవేటైజేషన్ ఆదాయానికి అందించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. వాళ్ళ పదవులు అందుకే వస్తున్నాయి. మీ ఓట్లతో గెలిచి మీ భూములు తీసుకొని ఆదాయానికి అమ్మడానికి అంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. విశాఖ సంపద మనది కాదా? భూమి మీద అయినప్పుడు ప్లాంట్ మీది కదా. ప్లాంట్కి ఓనర్లు ఎవరు? మీరే కదా. ఒక ఇంటికి రెంట్ ఇచ్చినప్పుడు, మీరు రెంట్ తీసుకున్నప్పుడు, ఇల్లు మీరైనప్పుడు, ప్లాంట్ ఇచ్చినప్పుడు ప్లాంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ పొందలేని సంపద మీరు కాదా? ప్లాంట్ కలిపే హక్కు మిమ్మల్ని మీ రైట్ మీరు పర్మిషన్ ఇవ్వకుండా కలిపే హక్కు ఎవరికైనా ఉందా? కాబట్టి ఇలాంటి ఉద్యమంలో మేము కూడా మీతో నిరంతరం ఉండి సపోర్ట్ చేస్తూ మహిళలతో మేము ఇంకా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి అంటే ఇప్పుడు మన అన్నదమ్ములు ఎలా అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని సహకరించారో అక్క చెల్లెలు మీరు కూడా చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలివైన వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఇలా రావాలి. ఒక కమిటీ ఏర్పడవ్వాలి. మహిళా కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ అన్నదమ్ములతో మనము సమానంగా నడి రోడ్డుకి ఎక్కినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ చేయగలం. నెక్స్ట్ ధర్నాకి ఎలాగా అంటే పెద్ద ధర్నా, మనం ధర్నా ఖచ్చితంగా ఆపాలనే శక్తి మనం చేయాలి అనుకున్నప్పుడు అందరూ పూర్ణచంద్రరావు సార్ చెప్తారు, మొదటి రోజు మీరు వెళ్ళి ప్రపోజ్ పెట్టండి, రెండో రోజు వెళ్ళి అడగండి మన సమస్య ఎంతవరకు వచ్చిందని. వాళ్ళు పరిష్కారం చేస్తారా? సరే లేదా మూడోసారి నల్ల చొక్కాలతో వెళ్ళి కూర్చోండి అన్నారు. నల్ల చొక్కాల ధర్నా జరిగితే గానీ ఈ ప్రభుత్వాలకి సిగ్గు పుట్టి రాదు. ఇక్కడ చేసే మనం ఢిల్లీ వెళ్ళి అమరావతి వెళ్ళి ధర్నాలు చేయడం కాదు, మనం చేసే ధర్నా ఢిల్లీకి వెళ్ళాలి. ఆ రకంగా జరగాలంటే మన మహిళా శక్తి రావాలి. అలాగే మన అన్నదమ్ములు మనకు సపోర్ట్ గా ఉంటారు. ప్రత్యేకించి ఉదయం అంటే మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డారో నేను చూస్తున్నాను. ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం మామూలు విషయం కాదు. అందులో చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, చాలా మందిని నేను చూశాను. వాళ్ళు ఎంత ఓపు పట్టి వచ్చారండి. నిజంగా బ్రదర్ మీ అందరికీ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. మరి ముఖ్యంగా నా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడూ మీతో నేను ఉంటాను. మీరు ఏ టైంలో ఉద్యమం చేసినా మీతో నేను కలిసి పనిచేస్తాను. నేను ఎక్కడ దాన్నో కాదు, విశాఖపట్నం దాన్నే, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి దాన్నే, నిరంతరం ప్రజల్లో సర్వీస్ చేసి వచ్చిందాన్నే. కాబట్టి ప్రత్యేకించి మీతో నేను నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.